హలో నమస్తే, నేను మీ ఖాదర్. వెల్కమ్ టు ద నెక్స్ట్ టాప్ ట్రావెలర్. సో ఈరోజు మనం మైసూర్ ప్యాలెస్ టూర్కి అయితే వచ్చేసినాం గైస్. మైసూర్ ప్యాలెస్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉందో చూపిద్దాం. నాకు ఒక డౌట్ ఉంది, లోపల కెమెరా అలో చేస్తారా లేదా అని. సో ఒకసారి ఎంటర్ అయ్యి చూద్దాం. కెమెరా అలో చేస్తే ఐ షూట్, లేదంటే మొబైల్తో కొన్ని దొంగ షాట్స్ షూట్ చేసి ఈ వీడియోలో అప్లోడ్ చేసి చూపించేస్తాం, మీ అందరికీ చూసుకోవచ్చు. మీరు కనుక మైసూర్ ప్యాలెస్ విజిట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోలో నేను మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తా. టికెట్స్ ఎంత ఉంటాయి, పార్కింగ్ రేట్స్ ఎంత ఉంటాయి, లోపల రూల్స్ ఎలా ఉన్నాయి, మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓపెనింగ్ టైమ్స్తో సహా. సో వీడియో మొత్తం అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి అండ్ ఇప్పుడైతే ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గెట్ రోలింగ్. ఇది మీకు ఎంట్రీ గేట్ అనమాట. అక్కడ మీకు పార్కింగ్ టికెట్ తీసుకోవాలి. 2 వీలర్కి అయితే 20 రూపీస్. సో మనం రెంటెడ్ స్కూటీ తీసుకున్నాం రాయల్ బ్రదర్స్లో. స్కూటీ ఇక్కడ పార్క్ చేసేసాం. ఇప్పుడు మనం ముందుకెళ్ళి మనం టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాం గైస్. ఎండ మామూలుగా లేదు, సాగు కొడుతుంది. మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది ఏ రేంజ్ లో లైటింగ్ ఉందో ఎండది. టికెట్ల రేట్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఇండియన్ అడల్ట్స్ కి అంటే 18 సంవత్సరాల పైన పడిన వాళ్ళకి 120 రూపాయలు అయితే తీసుకుంటారు. 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి అయితే 70 రూపాయలు తీసుకుంటారు. ఇంకా విదేశీ ప్రయాణికులు ఎవరైనా వస్తారంటే టూరిస్టులు, వాళ్ళకి మనిషికి 1000 రూపాయలు తీసుకుంటారు. సో మనం అయితే ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే ప్యాలెస్. పార్కింగ్ దగ్గర ఉన్న మెయిన్ గేట్ లో మీకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ యాక్సెప్ట్ చేయరు పేమెంట్ టికెట్స్ కోసం. మళ్ళీ మీరు మెయిన్ గేట్ దగ్గరకు వచ్చి అక్కడ మీరు యూపీఐ చేసుకోవాల్సి వస్తుంది. సో బెటర్ మీరు క్యాష్ క్యారీ చేసుకోండి టికెట్స్ కోసం, చాలా బాగుంటుంది గైస్. మీకైతే చెప్పులు లోపలికి అలౌ చేయరు. ఫుట్వేర్ స్టాండ్ ఉంటుంది ఫ్రీగా, అక్కడ మీరు చెప్పులు పెట్టేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఒక గార్డెన్ ఉంది, చూసారా? అద్భుతంగా ఉంది అసలు. లోపలికి రావడం ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. సో ఇది వచ్చేసి చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ అనమాట. సో ఇక్కడ రాజకుటుంబీకులు ఎప్పుడు పూజ చేసుకుంటూ ఉంటారు. ముందుకెళ్దాం. ఇక్కడ మీకు లైట్స్ ఉండాలి బేసిక్గా, లైట్స్ ఆపేశారు. ఆయన కూడా ఎంత రాయల్గా ఉంది కదా. లోపల మీకు చిన్నవి పెట్టారు, అంటే మైక్రో థింగ్స్ అయితే పెట్టారు. ఈ ప్యాలెస్ది చిన్న స్ట్రక్చర్ ఒకటి డిజైన్ చేసి పెట్టారు, చాలా బాగుంది. ఇవి రీసెంట్గా చేసినట్టున్నారు లోపల ఉన్నవి, పాతవైతే కాదు. ఈ హాల్ అయితే చూస్తున్నారు కదా, ఇందులోకి అలో అయితే లేదు మనుషులకి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, అదిరిపోయింది పండు అసలు. ఈ పెయింటింగ్స్ అన్ని పాతవైతే కాదు, మళ్ళీ రీడిజైన్ చేసి ఇప్పట్లో చేసినట్టున్నారు. మాక్సిమం అన్ని రూమ్స్కి మీకు యాక్సెస్ అయితే ఉండదు, క్లోజ్ ఉంటాయి రూమ్స్ అన్ని. జస్ట్ అలా తిరుక్కొని వెళ్ళిపోవడం మాత్రమే. అరే అక్కడైతే రూమ్ ఓపెన్గా ఉంది, చూద్దాం లోపలికి వెళ్ళి. ఇది ఆ కాలంలో ప్యాలెస్కి ఉన్న బ్యాండ్ మేళం బ్యాచ్. ఇక్కడ చూసుకుంటే మీకు అర్థమైపోద్ది, ఇక్కడ క్లియర్గా రాసి పెట్టారు. సో అప్పట్లో బ్లాక్ అండ్ వైట్లో ఉన్న పెయింటింగ్స్ అన్నిటిని వీళ్ళు మళ్ళీ రీపెయింట్ చేసి కలర్లోకి మార్చారనమాట. దానికి కొంచెం ఓల్డ్ వైబ్ ఇచ్చారు, టచ్ ఇచ్చారు పెయింటింగ్లో, అందుకు కొంచెం పాతవలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం మైసూర్ ప్యాలెస్ చరిత్ర గురించి తెలుసుకుందాం. మైసూర్ ప్యాలెస్, దీనిని అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఈ మైసూర్ ప్యాలెస్ చరిత్ర వడియార్ రాజవంశంతో ముడిపడి ఉంది. వీరి పాలన 1399లో మొదలైంది. ప్రస్తుతం ఉన్న భవనం ఆ స్థలంలో నిర్మించిన మొదటి ప్యాలెస్ అయితే కాదు. గతంలో చెక్కతో నిర్మించిన ప్యాలెస్ 1896లో యువరాణి పెళ్లి సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. దాని వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి మహారాణి కెంపనజ్జమణి దేవి మరియు ఆమె కుమారుడు మహారాజా కృష్ణరాజ వడియార్ 4 ఆదేశాల మేరకు బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్ ఆధ్వర్యంలో 1897లో కొత్త ప్యాలెస్ నిర్మాణం మొదలై 1912లో పూర్తయింది. ఇండో సార్సనిక్ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ రాజభవనం నేటికి వడియార్ కుటుంబానికి అధికారిక నివాసంగా ఉంది. వారు ప్యాలెస్ లోని ఒక చిన్న భాగాన్ని తమ నివాసంగా ఉపయోగిస్తూ మిగిలిన భాగాన్ని పర్యాటక ప్రదేశంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్యాలెస్ లోని 2 ముఖ ద్వారాలు ఉంటాయి. ఒక రాజద్వారం ఉంటుంది, ఒకటి నార్మల్ ద్వారం ఉంటుంది. రాజద్వారం ఏదైతే ఉందో అది రాజవంశీకులకు మాత్రమే చెందుతుంది. అందులోంచి పర్యాటకుల్ని లోపలికి రానివ్వరు. పర్యాటకులు అందరూ సాధారణ ద్వారం నుంచి మాత్రమే లోపలికి రావాల్సి ఉంటుంది. సో అక్కడ ఉన్న ఫస్ట్ ఫోటో వచ్చేసి జయ చామరాజ వడియార్ గారి మ్యారేజ్ ఫోటో. ఇది చామరాజ వడియార్ గారి ఫోటో. అండ్ ఇది కృష్ణరాజ వడియార్ గారి ఫోటో, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు. తర్వాత కంతిరవ నరసింహ వడియార్ గారి ఫోటో. వీళ్ళు మొత్తం 4 జనరేషన్స్ అయిపోయాయి ఇక్కడికి. తర్వాత ఈమె రాణి గారు, ఇదిగోండి మళ్ళీ ఆయన చామరాజ వడియార్ గారి ఫోటో వచ్చింది, కృష్ణరాజ వడియార్. సో ఈ ఫోటోలు ఉన్నారు కదా, తెల్లతోలు బ్రిటిష్ అమ్మాయి క్వీన్ అలెగ్జాండ్రా అంట. అండ్ అక్కడ ఉన్న ఆయన కింగ్ ఎడ్వర్డ్. సో బ్రిటిష్ కాలం నాటి రాజులు వీళ్ళు. సో వాళ్ళకి ఏదైనా సంబంధం ఉండొచ్చు మేబీ. మొత్తం పురాతన కాలం నాటి వస్తువులు ఇక్కడ ఉన్నాయి చూడండి. సూపర్ గైస్ అసలు. అంటే అప్పట్లో ఇన్విటేషన్స్ పంపించేవాళ్ళు కదా, ఈ రాజ్యం నుంచి ఆ రాజ్యంకి ఇన్విటేషన్స్, మొమెంటోస్ ఇవన్నీ పంపించేవాళ్ళు కదా, అవన్నీ ఇక్కడ పెట్టారు డిస్ప్లేలో. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. అప్పట్లో మైసూర్కి ఉన్న అశ్వదళం, ఇది గుర్రపు దళం. ఈ తలుపులన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బర్మా టేక్తో తయారు చేశారు, ఫుల్ క్వాలిటీ.
అప్పట్లో తయారు చేసినా కూడా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి చూసారా. ఇది చైర్ రూమ్, అన్ని సిల్వర్తో చేశారు. చైర్స్ అన్ని మొత్తం అంతా సిల్వర్తో చేశారు. ఈ డ్రెస్సింగ్ టేబుల్ చూడండి మొత్తం గ్లాస్తో చేశారు. ఇదేదో హాల్ లెక్కన ఉంది, ఏదో పెరేడ్ గ్రౌండ్ లాగా మధ్యలో, ప్యాలెస్కి మధ్యలో చాలా బాగుంది. కాకపోతే అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ మీకు ఏనుగు తొండం కనబడుతుంది కదా తలతో పాటు, ఇది రియల్ అన్నమాట. ఇది ఏం డెకరేషన్ కోసం చేసిందేం కాదు. అప్పట్లో వేటాడి వీటిని తెచ్చి తగిలిచ్చారనమాట రాజుగారు. కృష్ణరాజ వడియార్ గారి స్టాచ్యూ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి చేయించిన స్టాచ్యూ. ఇది అద్దరిపోయింది కదా, మనిషి కూర్చున్నట్టే ఉంది యాజ్ ఇట్ ఈజ్. బాబా ఏమన్నా ఉందా మామ, ఇది మైండ్ పోతుంది మామ అసలు. ఇది రాజుగారి సభామందిరం, మంత్రివర్యులు అందరూ అక్కడ కూర్చునే వాళ్ళు. అటు సైడ్ అంతా సలార్ సినిమాలో వాళ్ళందరూ కూర్చుంటారు కదా, వాడి తల నరికేసే ఫైట్ సీన్లో అలా కూర్చున్న వాళ్ళు. అండ్ ఇటు సైడ్ మీకు వ్యూ చూసుకుంటే బయట వ్యూ క్లియర్గా కనిపిస్తుంది. సో రాజుగారి ప్రజలందరూ అక్కడ వచ్చి నిలబడితే ఇక్కడ నుంచి రాజుగారు ఏదైనా మాట్లాడినా ఏదైనా చేసినా సభలాగా బాగుండేది అప్పట్లో. ఇది కదా మామ సీనరీ అంటే, చూసుకోండి అద్దరింది పోండి. అసలు మనం ఎంత లోపలికి వచ్చేసినాం బిల్డింగ్లోకి, అయినా గాలి ఏ మాత్రం వస్తుంది తెలుసా, అద్దరిపోయే గాలి వస్తుంది. ఆ రేంజ్లో వెంటిలేషన్, ఆ రేంజ్లో ఎయిర్ వచ్చేలా ఇల్లు కట్టారంటే ప్యాలెస్ అప్పట్లో గ్రేట్ మామ. ఇది ప్రైవేట్ దర్బార్ హాల్ అనమాట. దసరా సమయంలో ఇక్కడే అమ్మవారిని పెట్టి పూజిస్తారు ఊరేగింపు కోసం. బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, కెమెరాస్కి ఎలాంటి ఎంట్రీ ఫీ అయితే ఉండదు, ఓన్లీ మనుషులకు మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇది నేను ఏ ప్యాలెస్లో చూడలేదు, ప్రతి ప్యాలెస్లో కెమెరాకి కూడా ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే కెమెరాకి ఛార్జ్ అయితే చేయరు. ఇక్కడ బల్బ్స్ అయితే చూస్తున్నారు కదా, టోటల్ 97,000 బల్బ్స్ అయితే ఉన్నాయి ఈ ప్యాలెస్ చుట్టూరా. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని బల్బ్సే. ఇవి స్పెషల్గా మీకు సండే అండ్ గవర్నమెంట్ హాలిడేస్ రోజున ఈవినింగ్ మీకు ఇల్యూమినేషన్ షో జరుగుతుంది. ఇల్యూమినేషన్ అంటే ఈ లైట్స్ అన్నీ ఆన్ చేస్తారనమాట. చూసుకోవటం ఒకసారి ప్యాలెస్ మెరిసిపోద్ది, ఆ రేంజ్లో లైట్స్ ఆన్ చేస్తారు. ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ చూపిస్తా చూడండి, మైండ్ బ్లాక్ అయిపోద్ది, ఆ రేంజ్లో ఉంటుంది. ఇదిగోండి గాయస్ ఫుల్ వ్యూ ఫ్రంట్ నుంచి మీకు మైసూర్ ప్యాలెస్ది. పైన ఈగల్స్ గద్దలు ఎగురుతుంటే కింద ఆ ప్యాలెస్ చూసుకుంటే ఎంత రాయల్గా ఉంది కదా. అటు సైడ్ లాస్ట్లో మీకు కనిపిస్తుంది కదా, అది రాజద్వారము. అక్కడ నుంచి రాజకుటుంబం మొత్తం లోపలికి వస్తారు. దసరా టైంలో లేదా సండేస్ అండ్ గవర్నమెంట్ హాలిడేస్ ఈవినింగ్ టైమ్స్లో ఇలా కనిపించే ఈ ప్యాలెస్ ఇలా కనబడుతుంది. చూసారు కదా మైసూర్ ప్యాలెస్ ఎంత బాగుందో. ఈరోజు మనం మైసూర్ ప్యాలెస్ మొత్తం చూసాం, మైసూర్ ప్యాలెస్ చరిత్ర కూడా తెలుసుకున్నాం. చాలా బాగా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ ఈ వీడియోలో మీ ఫేవరెట్ పార్ట్ అయితే నాకు కామెంట్స్లో రాసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ బ్లాగ్స్ కోసం మన నెక్స్ట్ స్టాప్ ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి. సో బీ రెడీ, మన నెక్స్ట్ స్టాప్ ఎక్కడికో త్వరలో తెలియబోతుంది. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్, కీప్ ట్రావెలింగ్. బాయ్ బాయ్ గైస్.